హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం కామన్ ఇంటెన్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. కామన్ ఇంటెన్షన్. సో బిఎన్ఎస్లో వచ్చేసరికి ఏంటంటే సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 కామన్ ఇంటెన్షన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ముందుగా మనం ప్రావిజన్ చూద్దాం. సబ్సెక్షన్ 5 రైట్. When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such person is liable for that act in the same manner as if it were done by him alone. రైట్. సో చూడటానికి మనకి ఈ ప్రాజెక్ట్ చిన్నదిగా కనపడినప్పుడు కూడా ఏంటంటే దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుందన్నమాట. వారి యొక్క కామన్ అందరికి సంబంధించిన ఆలోచన ఉందన్నమాట. ఉమ్మడి ఉద్దేశం, ఉమ్మడి ఆలోచనని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కొందరు వ్యక్తులు, సెవరల్ పర్సన్స్, కొన్ని పనులు చేసినప్పుడు ఈ పనులన్నీ ఎందుకు? వారి ఉమ్మడి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి. ఒక నేరం చేయాలనుకున్నారు వాళ్ళందరూ. సో వారందరి ఉమ్మడి ఉద్దేశం కూడా అదే అనమాట, నేరం చేయాలి. ఆ నేరాన్ని చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేశారనుకుందాం. అందులో ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినారు. సెవరల్ పర్సన్స్ అంటే కొంతమంది. అలా ఉండి వాళ్ళు దాన్ని పంచుకున్నారనమాట. అంతిమంగా ఏదైతే వాళ్ళకి కావాలో ఆ డిజైర్డ్ రిజల్ట్ ఏదైతే దాన్ని తీసుకురావడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేశారనమాట. బట్ వీరందరూ కూడా ఎలా కనెక్ట్ అయి ఉన్నారు? ఈ కామన్ ఇంటెన్షన్, ఉమ్మడి ఆలోచన ద్వారా కనెక్ట్ అయ్యారు. వేరు వేరు పనులు చేస్తుండొచ్చు అనమాట వాళ్ళంతా. బట్ ఆ అన్ని పనులు కూడా అంతిమంగా ఒక ఫలితాన్ని తీసుకొస్తాయి, వాళ్ళు కోరుకునే ఫలితాన్ని. రైట్. ఆ కామన్ ఇంటెన్షన్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు ఏంటంటే ఈచ్ ఆఫ్ సచ్ పర్సన్ ఈజ్ లైబుల్ ఫర్ దట్ యాక్ట్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ డన్ బై హిమ్ ఎలోన్. సో అంతిమ ఫలితం ఏదైతే వస్తుందో దానికి ఆ ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు, ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వారు వేరు వేరు పనులు చేసినప్పటికి కూడా ఏంటంటే అంతిమంగా వారందరూ కూడా ఆ పని చేసినట్లుగా భావించబడి అందరికి కూడా ఏంటంటే అంతిమ ఫలితానికి బాధ్యుల్ని చేసి పనిష్ చేయడం జరుగుతుందన్నమాట. సాధారణంగా ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ ఏదైనా ఒక నేరం చేశాడు అనుకుందాం మనం. సింగిల్ పర్సన్ నేరం చేస్తే మనకేంటి పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో అతనికి మనం ఆ కల్పబిలిటీని అటాచ్ చేయడంలో. అలా కాకుండా ఏంటంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇన్ ఫర్తరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్ వాళ్ళు డిఫరెంట్ యాక్ట్స్ చేస్తున్నారు, వేరు వేరు పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు మనకు రియల్ డిఫికల్టీ అరైజ్ అవుతుందన్నమాట. సో వాళ్ళు చేసిన పనికి వాళ్ళని మనం బాధ్యుల్ని చేయాలా, లేదంటే అంతిమంగా ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి వారిని బాధ్యులు చేయాలా, ఇలాంటివన్నీ. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి సెక్షన్లో? ఒక క్రిమినల్ యాక్ట్లో సెవరల్ పర్సన్స్ ఉండాలన్నమాట. కొంతమంది ఉన్నారు, ఒకరికంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఆ క్రిమినల్ యాక్ట్ కూడా ఇన్ ఫర్తరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్. సో వారి యొక్క ఉమ్మడి ఆలోచన ముందుకు తీసుకెళ్ళడంలో భాగంగా చేయాలన్నమాట ఆ క్రిమినల్ యాక్ట్ని కూడా. అట్ ది సేమ్ టైం సో దేర్ మస్ట్ బి పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్. ఈ సెవరల్ పర్సన్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్ ఫర్తరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉండాలన్నమాట. రైట్. కాకపోతే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట ఆ నేరం జరగటానికి. రైట్. వాళ్ళ కామన్ ఇంటెన్షన్ అనేది ఫుల్ఫిల్ కావడానికి హెల్ప్ చేస్తానమాట. మనం ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ నెసరీ అనమాట. వాళ్ళు చేసే పనులన్నీ ఐడెంటికల్గా లేదా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళందరినీ కనెక్ట్ చేసే లింక్ ఏంటి? మీటింగ్ ఆఫ్ మైండ్స్, కామన్ ఇంటెన్షన్ వీళ్ళందరికీ ఉన్నది. సో వీళ్ళందరూ ఒకే ఆలోచనతో ఆ పనులన్నీ విడివిడి పనులు చేస్తున్నారు కాబట్టి దానినే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటాం మనం. సైమల్టానియస్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనమాట. రైట్. ఆ ఆలోచనని బేస్ చేసుకొని వీళ్ళందరినీ మనం అంతిమంగా ఏదైతే నేరం జరిగిందో దానికి బాధ్యులను చేస్తున్నాం అనమాట. వారు చేసిన పనులకు కాకుండా అంతిమంగా ఏదైతే ఫలితం వచ్చిందో దానికి ఆ ఫైనల్ రిజల్ట్కి మనం వాళ్ళ బాధ్యులను ఎందుకు చేస్తున్నామంటే కామన్ ఇంటెన్షన్. బికాజ్ వీళ్ళు వేరు వేరు పనులు చేయటం వల్లనే అంతిమంగా ఏదైతే ఉన్నదో పెద్ద నేరం అది జరుగుతుందన్నమాట. రైట్. సో అందుకు దానికి వెళ్ళిన బాధ్యులను ఎట్లా చేస్తున్నామంటే ఈ కామన్ ఇంటెన్షన్ కారణంగా చేస్తున్నాం అనమాట మనం. సపోజ్ ఇక్కడ ఒక వ్యక్తిని వీళ్ళు చంపాలనుకున్నారు అనమాట. వీళ్ళ కామన్ ఇంటెన్షన్ ఏంటి? ఒక వ్యక్తిని చంపాలనుకున్నారు. సపోజ్ జెడ్ అనే వ్యక్తిని చంపాలనుకున్నాం. ఏ అనే ఒక వ్యక్తి బయట ఉన్నాడు అనమాట. అతను వాచ్మెన్గా యాక్ట్ చేస్తున్నాడు, వచ్చేపోయాలని చూస్తున్నాడు అనమాట. బి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను జెడ్ని ఏంటంటే గట్టిగా పట్టుకున్నాడు. సి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కత్తితో అతను పొడుస్తున్నాడు అనమాట. రైట్. సో ఇక్కడ ముగ్గురు ఏ బీసీ ఎవరైతే ఉన్నారో, ఏ బయట వాచ్మెన్గా యాక్ట్ చేస్తున్నా, బి బలవంతంగా పట్టుకున్న, సి వచ్చేసరికి కత్తితో పొడిచిన, ఈ ఏబీసీల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ జెడ్ అనే వ్యక్తిని చంపడమే అనమాట. రైట్. సో నేను పార్టిసిపేట్ చేయలేదు కదా, నేను బయట వాచ్మెన్లా ఉన్నానంటే కుదరదనమాట. వాళ్ళ యొక్క ఫైనల్ ఆ డిజైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దానికి అందరూ బాధ్యులు అనమాట. వారి ఉమ్మడి ఆలోచన ఏదైతే ఉందో అది అతను చంపడం కాబట్టి అందుకు వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కాకపోతే వేరు వేరు పనులు చేయటం ద్వారా. సో అందువల్ల ఆ ఉమ్మడి ఆలోచన కారణంగా వీళ్ళందరినీ కూడా మనం ఆ మర్డర్ ఏదైతే ఉందో మర్డర్కి బాధ్యులను చేస్తాం అనమాట. రైట్. సో అది ఈ సెక్షన్ చెప్తుంది.
మనకి ఫేమస్ కేసు ఉంది కదా, బరేంద్ర కుమార్ ఘోష్ వర్సెస్ కింగ్ ఎంపరర్ అని చెప్పేసి, ఆ కేసులో కూడా ఇదే చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ఉమ్మడి ఆలోచన లేదా ఉమ్మడి ఉద్దేశం అంటే ఏంటి, వీటన్నిటి మీద డౌట్ని మీకు ఆ క్లారిటీ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్స్ ఎక్కడ ఏ పాయింట్ డౌట్ ఉందో మీరు కామెంట్ చేయండి. రైట్. సో దీంతో పాటు ఏంటంటే మీరు కామన్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్గా, ఆ వీడియోని కూడా కలిపి చూడండి అనమాట. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది రెండింటి పట్ల. అక్కడ ఏంటంటే మన కామన్ ఆబ్జెక్ట్లో పార్టిసిపేషన్ అవసరం లేదు, జస్ట్ బీయింగ్ ఏ మెంబర్ ఎనఫ్ అనమాట అతను మనం పనిష్ చేయడానికి. బట్ మనం ఇక్కడ పనిష్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాలన్నమాట. ఆ కామన్ ఇంటెన్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ఏదో ఒక యాక్ట్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి. సో పార్టిసిపేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. బట్ కామన్ ఆబ్జెక్ట్లో ఏంటంటే పార్టిసిపేషన్ అనేది ముఖ్యం కాదనమాట. రైట్, డిఫరెన్స్ అది. సో మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేరు వేరు పనులు చేస్తున్న వాళ్ళ అంతిమ లక్ష్యం అనేది అందరిది ఒకటే అయి ఉండాలన్నమాట. సో దాన్ని వాళ్ళందరి మనసులో కూడా అంతిమ ఆలోచన ఒకటే ఉండటాన్ని మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటారు. సో ముందుగానే వాళ్ళు నిర్ణయించుకొని, అంటే ప్రీ అరేంజ్డ్ ప్లాన్ అనమాట, ప్రైర్ కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ, అది డిఫరెన్స్ అనమాట. రైట్.